నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మళ్ళీ దొంగత పనేంటి చేయగారు? వాడు చెప్పాల్సిందంతా చెప్పేశాడు. వాడితో పనుంది ఏసీపీ గారు. వాడు చెప్పాల్సింది ఇంకా ఉందనిపిస్తుంది. పదండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామాయ రామచంద్రాయ. నమస్తే సార్. హే పండు, హౌ ఆర్ యు మ్యాన్? ఇంతకు ముందు 3 చైన్లు 6 రింగ్లు కొట్టేసి హ్యాపీగా ఉండేవాడిని సార్. మీ దయ వల్ల అన్ని మానేసి అడుక్కు తింటున్నాను సార్. వావ్, బెగ్గర్ అయ్యావన్నమాట. గుడ్ ఇంప్రూవ్మెంట్, కీప్ గోయింగ్. మా మిస్సెస్ దగ్గర నువ్వు ఇక్కడే రింగ్ కొట్టేశావా? బుద్ధి పొరపాటై కొట్టేశాను సార్. ఆ ఒక్క దొంగతనంతో నా కనువిప్పు కలిగింది సార్. నా కెరియరే ఆగిపోయింది. దొంగతనాలు ఆపేశాను సార్. స్మగ్లర్ వీరప్పని కూడా ఇన్నిసార్లు ఇంట్రాగేషన్ చేసి ఉండరేమో సార్. నా జీవితంతో ఆడుకుంటున్నారు కదా సార్. సారీ మిస్టర్ పండు, ఈ ఒక్కసారిగా నేను ఇబ్బంది పెడుతున్నాను. మళ్ళీ నిన్ను పిలవం. మీరేమో ఇలానే అంటారు సార్. వీళ్ళేమో ఇంతటితో నన్ను వదలరు. 3 రోజులు స్టేషన్లో పెట్టి మర్యాదలు చేస్తారు. అరే పండు, బీ హ్యాపీ మ్యాన్. 3 days నువ్వు అడుక్కొని తినడం తప్పింది కదా. మీకు ఇలా అర్థమైందా సార్? పండు, మా మిస్సెస్ ఒక క్యాబ్లో వచ్చింది కదా, ఆ క్యాబ్ ఇటువైపు నుంచి వచ్చింది. తెలియదు సార్. నేను వచ్చేటప్పటికే క్యాబ్ మేడం గారు ఇక్కడే ఉన్నారు. నేను రింగ్ కొట్టేసి పారిపోయాను. ఆ తర్వాత క్యాబ్ ఎటు వెళ్ళిపోయిందో నాకు తెలియదు సార్. ఏయ్, అబద్ధం చెప్పావనుకో ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. మర్యాదగా ఆయన ఏం అడుగుతారో దాని గురించి నీకు తెలిసింది చెప్తే చాలు. ఏంటి సార్ మీరు ఇంత చదువుకున్నారు? ఈ సేట్ షాప్లో అన్ని వస్తువులు పెట్టుకున్నాడు. బయట ఓ సీసీ కెమెరా పెట్టుకుని ఉండడా? అది చూస్తే మీకే తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ పండు, మంచి ఐడియా ఇచ్చావు. నిజంగా మాకు ఆ థాట్ రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ దొంగ కూడా తెలివితేటలుంటాయని ఒప్పుకుంటున్నారా సార్? ఒక దొంగ వాల్మీకిగా మారి రామాయణం రాశాడు పండు. సీతారాములు తిరిగి కలవడానికి కారణమయ్యాడు. అలా నువ్వు నేను నా మంగ కలవడానికి కారణమవుతున్నావు. అవునా సార్? థ్యాంక్ యూ సార్. నా వల్ల మీకు మంచి జరిగితే నాకు అదే చాలు సార్. నువ్వు రింగ్ ఏ రోజు కొట్టేసావో నీకు గుర్తుందా? బాగా గుర్తుంది సార్. ఆ రోజు మండే, డేట్ 11, టైము 10:30.
రాహుకాలం యమగండం అప్పుడే పోయాయి సార్. మంచి ముహూర్త సమయం సార్. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావురా? అంటే నేను ఏ దొంగతనం చేసినా మంచి టైము ముహూర్తం చూసుకొని చేస్తాను సార్. స్వామి బీపీ లేస్తుంది నాకు, ముందు ఇక్కడి నుంచి పంపించేసే వీడిని. పోరా, పో ఇక్కడి నుంచి. ఏంటో నిజం చెప్తే కోపాడుతున్నారు. జగరు పదండి. నమస్తే సార్, ఏమి కావాలి? సీసీ ఫుటేజ్ కావాలి. ఈ మంత్ 11th, టైం 10:30. మీరు ఎవరు సార్? పోలీస్. నేను ఏ దొంగ వస్తువులు కొనలేదు, అమ్మలేదు సార్. ఒట్టు సార్. అబద్ధాలు చెప్పి అనవసరంగా చచ్చిపోకు. నేను అడిగిన సీసీటీవీ ఫుటేజ్ చూపించు. ఒక్క నిమిషం సార్. తేదీ ఏమన్నారు? 11వ తేదీ ఉదయం 10:30. చూడండి సార్. ఏమైందమ్మా? ఇక హారతి తీసుకో అమ్మా. ఆ తర్వాత క్యాబ్ ఇటువైపు వెళ్ళింది. అంటే మంగ ఉంది ఇటువైపు ఏసీపీ గారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే దీర్ఘసుమంగళీ భవ. అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పార్వతీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం. అర్చన చాలా బాగా జరిగిందమ్మా. కొబ్బరికాయలో కూడా పువ్వు వచ్చింది. అంటే త్వరలోనే నీ భర్త నీ దగ్గరికి వస్తాడని భగవంతుడు నిన్ను ఆశీర్వదించాడమ్మా. వెతుకుదాం ఏసీపీ గారు.
అటువైపు వెళ్ళే ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి మనిషిని వెతుకుదాం. మంగ కనిపించే వరకు వెతుకుదాం. షూర్. మంగగారు తప్పకుండా కనిపిస్తారనే నమ్మకం నాకు ఇప్పుడు వచ్చింది. పదండి. నిత్యని జై ఆపాడంటే ఏ పాటికి మంగను చూసినట్టు నిత్య ఒప్పుకొని ఉంటుంది చంద్రిక. అవును పౌడరు. ఆ తర్వాత జై టార్గెట్ మనమే. ఈ రోజు జై మంగలకు నచ్చిన వంటలన్నీ చేయి కల్పన. మంగ ఈ రోజే మన ఇంట్లో అడుగు పెడుతుందనిపిస్తుంది. అవును బామ్మగారు, నాకు అలాగే అనిపిస్తోంది. ఈరోజు మంగ ఇంటికొస్తుంది. రామ్మా నిత్య. రామ్మ నిత్య, నీకో శుభవార్త. ఏంటి జేజీ? మంగ మీ అక్క రాబోతుందమ్మా. ఎప్పుడు జేజీ? ఈ రోజేనమ్మా. మంగని తీసుకురావడానికి జై వెళ్ళాడు. అవునమ్మా, మంగని వెతుక్కుంటూ వెళ్ళాడు. మంగతోనే తిరిగొస్తాడు. ఎక్కడుందని జై వెతుకుతాడు జేజీ. మంగ ఈ ఊర్లోనే ఉందమ్మా, మనకి దగ్గరలోనే ఉంది. జై తలుచుకున్నాడంటే మంగని ఎక్కడున్నా తీసుకొస్తాడు నిత్య. ఈ రోజే మంగ వస్తుంది. ఈ విషయం వెంటనే మీ అమ్మతో చెప్పమ్మా. తన పెద్ద కూతురు మంగ తిరిగొస్తోందని చెప్పు. ముందు నీ నోరు తీపిచేస్తానమ్మా. పాయసం చేస్తేస్తాను. జేజీ, చంద్రిక ఆంటీ ప్రసాద్ అంకుల్ ఎక్కడా? వాళ్ళ గదిలో ఉన్నారమ్మా. దేనికో టెన్షన్ పడుతున్నారు. నువ్వెళ్ళి అడుగు. మాకేం తెలియదమ్మా, మాకేం తెలియదమ్మా, మేమేం చేయలేదు. అవును నిత్య, మేము అమాయకులం. మాకే పాపం తెలీదు. నేను అడగకుండానే మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? అంటే జై నిన్ను ఆపాడనే. అవును, ఎందుకమ్మా జైని నాపాడు? ఆ దొంగ రింగు కొట్టేసింది నా దగ్గర కాదు, మంగ దగ్గర అని తెలుసుకోవడానికి. ఆ విషయం పక్కన పెట్టండి. అసలు నిన్న నైట్ మంగ ఫంక్షన్కి ఎలా వచ్చింది? తనని ఎవరు తీసుకొచ్చారు? తిరిగి ఎవరు తీసుకెళ్లారు? అసలు తను నాలా ఎందుకు డ్రెస్ వేసుకుంది? ఆ మంగ వెనక ఎవరున్నారు? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిన్న రాత్రి ఫంక్షన్ కి మంగొచ్చిందా? అబ్బే, మాకు ఆ విషయం తెలియనే తెలియదమ్మా. నీకెట్ట తెలిసిందే? నేను కిందున్నాను. స్టేజ్ పైన ఉన్న మంగని చూడలేదా? తను మంగ. అయ్యో, నువ్వనుకున్నావమ్మా. అమ్మో, మంగ ఎంత మాయ చేసింది? మాయ చేసింది మంగ కాదు, తన వెనక ఉన్నవాళ్ళు.
అబ్బే అది మేం కాదమ్మా, ఇంకెవరు? వామ్మో, మమ్మల్ని అనుమానించు మాకు. మీపై డౌట్ ఉంది అని నేను చెప్పానా? అంటే ప్రతిదానికి నువ్వు మమ్మల్ని డౌట్ పడతావు కదమ్మా, అందుకని. అయినా నీకు సాయం చేస్తే మాకు ఉపయోగంగానే మంగకు సాయం చేస్తే మాకేం వస్తుందమ్మా? మంగకి ఎవరో హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళెవరో నాకు తెలియాలి. మంగ కోసం జై వెతుకుతున్నాడు. మంగకి హెల్ప్ చేస్తున్న వాళ్ళెవరో తెలిస్తే జై కంటే ముందే మనం మంగని పట్టుకోవచ్చు. ఆ విషయం మనకెట్టా తెలుస్తుందమ్మా? ఒక వే ఉంది. నైట్ గెస్ట్ హౌస్ లో ఆ మంగ మూమెంట్స్ ని అక్కడున్న సీసీ కెమెరాలు క్యాప్చర్ చేస్తాయి కదా. ఆ ఫుటేజ్ చూస్తే మంగని ఎవరు తీసుకొచ్చారో ఎవరు తీసుకువెళ్లారో అంతా తెలుస్తుంది. సో ఆ గెస్ట్ హౌస్ కి వెళ్దాం. లెట్స్ గో. కమ్. ఆంటీ, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? అది త్వరగా వచ్చేయి. చంద్రిక, నిత్య ఫుటేజ్ చూసిందంటే ముందు బలయ్యేది మీనాక్షి, ఆ తర్వాత మనమే కదా. మంగ డ్రెస్ చేంజ్ చేయించింది మన ప్లాన్ అని తెలిసిపోతుందిగా. ఏమండి, అది జరగకూడదంటే మనం నిత్యని ఆపాలి, లేదా దానికంటే ముందెళ్ళి మనపై డౌట్ వచ్చే ఫుటేజ్ ని డిలీట్ చేయాలి. నిత్య ఆపటం కట్టం, డిలీట్ చేయటమే బెటర్. అమ్మో, ఈ చుట్టుపక్కల అన్ని ఇళ్లు వెతికాం సార్. మంగగారి ఫోటో ఫోన్లో చూపించి మరీ అడిగాం సార్. అందరూ తెలియదనే చెప్పారు. ఐ థింక్ మంగ గారు ఈ ఏరియాలో ఉండకపోవచ్చు. జయ గారు, మనం ఇంకో ఆప్షన్కి వెళ్ళడం బెటర్. లేదు ఏసీపీ గారు, మంగ ఈ చుట్టుపక్కలే ఉందని నా మనసు చెప్తోంది. తన కోసం ఇక్కడే వెతకాలని నాకు అనిపిస్తోంది. జయ గారు, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు అడగొచ్చా? ఏంటి ఏసీపీ గారు? యాక్సిడెంట్ అవ్వడానికి ముందు మీకు మంగ గారికి ఏదైనా గొడవ జరిగిందా? లేదు ఏసీపీ గారు, తనెప్పుడూ నాతో గొడవ పడలేదు. నేను ఎప్పుడూ తనతో గొడవ పడలేదు. ఒకరిపై ఒకరికి కోపం వచ్చి దూరంగా ఉన్నది లేదు. మేము ఒకరికొకరం చూసుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాళ్ళం కాదు. చిన్న చిన్న మాటలు అనుకున్నా మా మధ్య పెద్ద గ్యాప్ ఎప్పుడూ రాలేదు. తను పరిచయం అయ్యాక ఫస్ట్ టైం మేమిన్ని ఇయర్స్ దూరంగా ఉన్నాం. జయ గారు, ఐఎమ్ రియల్లీ సారీ. జనరల్గా ఏదైనా గొడవ జరిగినప్పుడు మనం దూరంగా ఉండడం సహజం కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగానంతే. ఐ కెన్ అండర్స్టాండ్. అన్నట్టు మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ ఫ్యామిలీ పరంగా, బిజినెస్ పరంగా, ఇంకేదైనా కారణం వల్ల? నాకు తెలిసి ఎనిమీస్ ఎవరూ లేరు. మీకు తెలియని శత్రువులు ఉండొచ్చు కదా. మేబీ ఉండొచ్చు. నా డౌట్ ఏంటంటే, మిమ్మల్ని ఇంతగా లవ్ చేసే మంగ గారు తను బ్రతికే ఉండి మీకెందుకు దూరంగా ఉన్నారు? మిమ్మల్ని కలవాలని తను ఎందుకు ట్రై చేయట్లేదు? ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు? నాకు తెలిసి 3 కారణాలున్నాయి ఏసీపీ గారు. నెంబర్ 1, మంగ రాలేని పరిస్థితిలో ఉండొచ్చు. నెంబర్ 2, తనని ఎవరైనా బలవంతంగా ఆపుతూ ఉండొచ్చు. బట్ మంగ గారు బయట తిరుగుతున్నారు, తననెవరు బంధించలేదు. నాకు అదే అనిపించింది ఏసీపీ గారు. తను కష్టాల్లో ఉందేమో, అందుకే రింగ్ తాకట్టు పెట్టడానికి వచ్చుంటుంది. మీరన్నది కరెక్ట్. అన్నట్టు థర్డ్ రీజన్ చెప్పలేదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మంగ లోయలో పడిపోయింది. అప్పుడు తన తలకి దెబ్బ తగిలి
గతం మర్చిపోయిందేమో. తను ఎవరో, తన పేరు, ఊరు, భర్త, బంధువులు అందరినీ మర్చిపోయిందేమో. అందుకే నాకు దూరంగా ఉందేమో. ఎగ్జాక్ట్లీ జయ గారు, ఈ కాసు కాస్త కన్విన్సింగ్గా ఉంది. గతం మర్చిపోతే తప్ప మంగ గారు మీకు దూరంగా ఉండే ఛాన్సే లేదు. తను బయట తిరుగుతుంది అంటే తనని ఎవరూ బంధించలేదు. తనని ఎవరైనా బలవంతంగా ఆపుతున్నారు అనుకుంటే ఈ 8 ఇయర్స్లో ఏదో ఒక రోజు బయటపడి మిమ్మల్ని కలిసేవాళ్ళు. సో తను ఖచ్చితంగా గతాన్ని మర్చిపోయారు, అందుకే మీకు దూరంగా ఉన్నారు. బట్ మ్యాటర్ ఏంటంటే మంగ గారు ఎక్కడున్నారు?